హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాంబశివ యూట్యూబ్ ఛానల్. అక్షయ తృతీయ అంటే ఏంటి? ఇక్కడ అక్షయలో మళ్ళీ క్షయం అంటే నాశనం, నశించిపోయేది అని అర్థం. అక్షయం అంటే దానికి వ్యతిరేకం, నాశనం కానిది, నశించిపోనిది. అక్షయ తృతీయ రోజున నిజంగా బంగారం కొనాలా? ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పారు? ఏ శాస్త్రంలో రాసి ఉంది? దీని గురించి ఒకసారి వెతికినట్లయితే నిజానికి ఏ పురాణాల్లో కానీ ఏ మహాకావ్యంలో కానీ ఇది ఎక్కడా కూడా రాయబడలేదు, చెప్పబడలేదు. మరి అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలి అనేది ఎందుకింత పాపులర్ అయింది అంటే సింపుల్, ఇది ఒక బిజినెస్ ట్రిక్. మరి ఎవడో ఒక బిజినెస్ మ్యాన్ చేస్తే ఇంతమంది జనాలు కొంచెం కూడా ఆలోచించకుండా ఎలా కొంటున్నారు అంటే ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని తెలుసుకోవాలి. అక్షయ తృతీయ పేరులో చెప్పబడినట్లుగా ఈ అక్షయ తృతీయ నాడు నువ్వు ఏది చేస్తే అది నీకు అక్షయంగా నిలబడుతుంది. అక్షయం అంటే తెలుసు కదా, ముందు చెప్పుకున్నాం. అక్షయం అంటే ఎప్పటికీ క్షీణించనిది, ఎప్పటికీ నశించిపోనిది. మంచైనా చెడైనా నువ్వు మంచి చేస్తే దానివల్ల వచ్చే పుణ్యం ఎప్పటికీ నిలబడుతుంది, చెడు చేస్తే దానివల్లే వచ్చే పాపం కూడా ఎప్పటికీ విడిచిపోదు. అది ఈ అక్షయ తృతీయ రోజుకున్న విశిష్టత. దీన్ని బేస్ చేసుకొని చాలామంది ఈరోజు ఏదైనా ఒకటి కొంటే అది ఎప్పటికీ అక్షయంగా మన దగ్గర నిలబడుతుందని అదే ఉద్దేశంతో బంగారం కొంటారు. అలాగే బంగారం అమ్మే బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో దాన్ని వాళ్ళు పాపులర్ చేస్తున్నారు. అన్నీ తెలిసిన వారు కేవలం బంగారం మాత్రమే కొనరు. ఆ రోజు ఏదైనా ఒక పని మొదలు పెడతారు, లేదా ఇల్లు కొంటారు, ఏదైనా బిజినెస్ మొదలు పెడతారు. ఇలాంటివి ఈ అక్షయ తృతీయ రోజు చాలా వరకు మొదలు పెట్టడం జరుగుతుంది. అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొంటే అవి అక్షయంగా అంటే తరగకుండా ఉంటాయన్న నమ్మకం ప్రచారంలో ఉంది. అయితే అప్పు చేసి బంగారం, వెండి వంటివి కొంటే ఆ అప్పు కూడా అక్షయంగానే ఉంటుందన్న సంగతి ఇక్కడ మనం మర్చిపోకూడదు. మత్స్య పురాణంలో వివరించినట్లుగా వైశాఖ శుద్ధ తదియనాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులైనా లేక పుణ్య కార్యాచరణ ఏదైనా దాని ఫలితం అక్షయమవుతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాప కార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది. నిజానికి అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి కొనాలని ఎక్కడా లేదు. ఇంకా ఈ రోజు దానాలు చేయమని పురాణాలు చెప్తున్నాయి. అనవసరంగా అప్పులు చేసైనా బంగారం కొనాలన్న ఆలోచన విడిచిపెట్టి మనకు ఉన్నంతలో మన శక్తి కొద్దీ దానం చేయాలి. మన భారతీయ సంస్కృతి సంపదలను నలుగురితో పంచుకోవాలని చెప్తుంది, కానీ సంపదలు పెంచుకోవాలని ఎక్కడా చెప్పడం లేదు. మనం కూడా మన శక్తి కొద్దీ ఈరోజు దాన ధర్మాలు చేసి అక్షయమైన ఫలితాన్ని పొందుదాం, సుఖ సంతోషాలను పొందుదాం. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ నమస్తే.